భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత వినాశకరమైన విమాన ప్రమాదం ఇది. విమానం టేకాఫ్ అయినప్పటి నుండి క్రాస్ అయిన వరకు కేవలం 10 నిమిషాల్లో ఏం జరిగిందో చూద్దాం. జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క రన్వే నంబర్ 23 నుండి తెల్లవారుజామున 1:38 లండన్కు బయలుదేరింది. విమానం చాలా దూరం ప్రయాణించాలి గనక దానికి గాను విమానం యొక్క ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేయబడింది. విమానంలో ప్రయాణికులు క్రూ సభ్యులతో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగల్ మరియు 1 కెనడాకు చెందినవారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా తన కూతురును కలవడానికి లండన్కు వెళ్తున్న అదే విమానంలో కూర్చొని ఉన్నారు. విమానాలను నడపడంలో 8200 గంటలకు పైగా అనుభవం ఉన్న కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఈ విమానాన్ని నడుపుతున్నారు. మరోవైపు విమానాన్ని నడిపిన పైలట్ క్లిఫ్ కొండర్ 1100 గంటలకు పైగా అనుభవం ఉన్నవారు. అయితే ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ విమానమైనా సరే టేకాఫ్ అవ్వడానికి ముందు రొటీన్ చెకప్ చేయబడుతుంది. చెకప్ సమయంలో విమానంలో ప్రతిదీ సరిగ్గా ఉంటేనే విమానం టేకాఫ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వబడుతుంది. సో ఆబ్వియస్లీ ఈ విమానం కూడా రొటీన్ చెకప్కు వెళ్ళింది. ప్రతిదీ బాగానే ఉంది, వాతావరణం కూడా బాగానే ఉంది, అందుకే దానికి టేకాఫ్ అవ్వడానికి అనుమతి లభించింది. ఆ తర్వాత ఈ విమానం 1:38 టేకాఫ్ అయ్యింది. కానీ టేకాఫ్ అయిన వెంటనే దాదాపు 2 నిమిషాల తర్వాత ఈ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకువెళ్లి ప్లేన్ క్రాష్ అయ్యింది. మరియు విమానం యొక్క ఫ్యూల్ ట్యాంక్ నిండి ఉన్నందున విమానం అగ్నిగోళంగా మారింది. దీని కారణంగా అక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు విమానంలో కూర్చొని ఉన్న 242 మందిలో ఒక్క ప్రయాణికుడు తప్ప మరెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు. పేలుడు తర్వాత అక్కడ ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. ఆ సమయంలో ఈ విమానం ఢీకొన్న భవనంలో వైద్య విద్యార్థులు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది కూడా మరణించారు. ప్రస్తుత నివేదికల ప్రకారం విమానంలో మరియు నేలపై ఉన్న వారిలో 290 మందికి పైగానే మరణించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్. అతను ప్రమాదానికి ముందు విమానం నుండి బయటికి దూకడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. మీరు చూసినట్లయితే అతని సీట్ నెంబర్ 11A. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉంది. బహుశా అతను అక్కడ నుండి దూకి ఉండవచ్చు. అతను ఏం చెప్తున్నాడంటే టేకాఫ్ అయిన కేవలం 30 సెకండ్ల తర్వాతే పెద్ద శబ్దం వచ్చిందని మరియు ఆ తర్వాత వెంటనే ఆ విమానం కూలిపోయిందని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇదంతా కేవలం కొన్ని సెకండ్లోనే జరిగిందని, అతను ఆలోచించుకోవడానికి కూడా సమయం లేదని కూడా చెప్పాడు. విమానం క్రాస్ అయిన తర్వాత అతను లేచేసరికి అతని చుట్టుపక్కల మొత్తం మృతదేహాలతో నిండిపోయి ఉందని, అది చూసి అతను నిజంగా భయపడ్డానని చెప్పాడు. అయితే అతను లేచి అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించానని, కానీ అతను చెయ్యి ఎవరో పట్టుకుని లాగి అంబులెన్స్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడని అతను చెప్పాడు. ఈ సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా యాజమాన్య టాటా గ్రూప్ బాధితులందరి కుటుంబాలకు ₹1 కోటి అందజేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా గాయపడిన వారికి చికిత్స అందిస్తామని, అలానే కూలిపోయిన వైద్య భవనాన్ని పునర్నిర్మించడంలో కూడా సహాయం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ విమానం ఎలా క్రాస్ అయింది? నేను చెప్పినట్లుగా విమానం టేకాఫ్ అయ్యే వరకు అంతా బాగానే ఉంది. కానీ టేకాఫ్ అయిన కొద్ది సెకండ్ల తర్వాత పైలట్స్ మేడే సిగ్నల్ను పంపారు. వాస్తవానికి పైలట్లు పెద్ద సమస్య వచ్చినప్పుడు మాత్రమే మేడే సిగ్నల్ను పంపుతారు. అయితే కింద ఉన్న ఏటీసీ కంట్రోలర్ కూడా ఈ సిగ్నల్ను అందుకుంది. కానీ ఏటీసీ విమానంతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించే సమయానికి విమానం 625 అడుగుల యాటిట్యూడ్కి చేరుకుంది. కానీ ఆ తర్వాత నిమిషానికి 475 అడుగుల యాటిట్యూడ్ని కోల్పోవడం ప్రారంభించింది. అయితే ఏటీసీ ఈ విమానాన్ని సంప్రదించగలిగే సమయానికి విమానం కొద్దిసేపటికి కూలిపోయింది. ఈ విమానం ఎగరడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు కొంతమంది దాని వీడియోను రికార్డ్ చేశారు. ఈ విమానాన్ని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని మీరు స్పష్టంగా చూడవచ్చు. కానీ పైలట్లు ఫెయిల్ అయ్యారు. చివరికి విమానం క్రాస్ అయింది. ఈ విమానం కిందకు పడిపోతున్న విధానం చూసినట్లయితే విమానం యొక్క ఇంజిన్ థ్రస్ట్ ను ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు కనిపిస్తుంది. ఇదే జరిగిందా? అంటే విమానం ఇంజిన్ నిజంగానే ఫెయిల్ అయిందా? సరే, అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. ఈ విమానం చరిత్ర ఏమిటంటే ఇది ఈ రోజు వరకు ఎప్పుడూ కూలిపోలేదు. ఈ విమానం భద్రతా పరంగా అడ్వాన్స్ విమానంలో ఒకటి. ఈ విమానంలో 2 ఇంజిన్లు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న 2 ఇంజిన్లో ఏదైనా కారణం చేత ఒకటి ఫెయిల్ అయినప్పటికీ ఇది ఒకే ఇంజిన్ పై 330 నిమిషాలు అంటే సుమారు 5.5 గంటల పాటు ప్రయాణించి సేఫ్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగలదు. ఒకవేళ దీని యొక్క 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయినట్లయితే అయితే వాస్తవం చెప్పాలంటే ఇలా జరగడం అసాధ్యం. అయినప్పటికీ ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడంటే ఒకేసారి పక్షులు వచ్చి 2 ఇంజన్లు ఒకేసారి ఢీకున్నప్పుడు, లేదా దాని యొక్క ఫ్యూల్ కలుషితమైనప్పుడు, ఇంకా లేదంటే ఒకేసారి పెద్ద పెద్ద పిడుగులు పడినప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఈ విమానం ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయిందని చెప్పడం చాలా కష్టం. అందుకే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ డైరెక్టర్ అభయ్ పస్లాస్కర్
విమానాలను డిజైన్ చేస్తారు. అయితే ఆయన ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయంలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమని చెప్పారు. అయితే అవి ఏమిటంటే విమానం బరువు ఎంత, బయట ఉష్ణోగ్రత ఎంత, రన్వేపై విమానం యొక్క వేగం ఎంత, కనీసం 300 km/h వేగం టేకాఫ్ కావడానికి ఉండాలని, అది కూడా ముఖ్యంగా బోయింగ్ విమానాల్లో ఖచ్చితంగా ఉండాలని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ విమానం కూలిపోవడానికి ఆయన కొన్ని కారణాలు కూడా చెప్పారు. విమానం యొక్క ఫ్యూల్ ట్యాంక్ పూర్తిగా నిండి ఉందని ఆయన అన్నారు. కాబట్టి విమానం మొత్తం బరువును లెక్కించడంలో పొరపాటు జరిగి ఉండవచ్చు. పైలట్కు ఆ తప్పు గురించి తెలియకపోయి ఉండవచ్చు. దీని కారణంగా టేకాఫ్ సమయంలో విమానం టేకాఫ్ కావడానికి తగినంత థ్రస్ట్ను ఉత్పత్తి చేయలేకపోయి ఉండవచ్చు. అందువల్ల అది కూలిపోయి ఉండవచ్చు అని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ విమానం క్రాష్ వెనక ఉన్న మరొక కారణం కూడా ఆయన చెప్పారు. అయితే అది ఏమిటంటే వేడి. అయితే వాస్తవానికి ఈ విమానం కూలిపోవడానికి వేడికి సంబంధం ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. విమానాలు గాలిని ఉపయోగించి పైకి ఎగురుతాయి అనేది వాస్తవం. విమానం ఎగరడానికి గాలి సాంద్రత అనేది చాలా ముఖ్యమని ఒకసారి అర్థం చేసుకోండి. అంటే సరళమైన భాషలో చెప్పాలంటే గాలి ఎంత మందంగా ఉంది లేదా సన్నంగా ఉందా అనేది విమానం టేకాఫ్కు చాలా ముఖ్యం. గాలి సాంద్రత ఎక్కువగా ఉంటే విమానం రన్వే నుండి తక్కువ వేగంతో మరియు తక్కువ థ్రస్ట్తో బయలుదేరుతుంది. కానీ ఒకవేళ గాలి సాంద్రత అనేది తక్కువగా ఉంటే, అంటే గాలి సన్నంగా ఉంటే విమానం ఎక్కువ వేగంతో నడపాలి. అలానే రన్వేపై కాసేపు ఉండి అది ఎక్కువ థ్రస్ట్తో టేకాఫ్ అవ్వాలి. అయితే ఈ గాలి సాంద్రత కూడా ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా వేడి ఉంటే గాలి సాంద్రత మారుతుంది. ఈ రోజుల్లో వేడి చాలా తీవ్రంగా ఉన్నందున అక్కడ కూడా గాలి సాంద్రత తగ్గి ఉండవచ్చు. బహుశా విమానం అంత వేగం మరియు థ్రస్ట్ను పొందలేకపోయి ఉండవచ్చు. దీని కారణంగా అది పైకి ఎగరలేక క్రాస్ అయి ఉండవచ్చు. అలానే ఇప్పుడు ఈ విమానం విషయంలో కూడా అదే జరిగి ఉండవలసిన అవసరం ఏం లేదు. బహుశా అది కూడా జరిగి ఉండవచ్చు అని మనం చెప్తున్నాం. కొంతమంది విమానయాన నిపుణులు క్రాష్కు ముందు వీడియోను విశ్లేషించిన తర్వాత ఈ విమానం ఫ్లాప్స్తో సమస్య కూడా ఉండవచ్చని ఆయన అన్నారు. బహుశా పైలట్లు ఫ్లాప్స్ను పూర్తిగా తెరవలేకపోయి ఉండవచ్చు. అయితే ఈ వీడియోల రెవల్యూషన్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీనిపై కూడా ఈ విమానం కూలిపోవడానికి ఫ్లాప్లే కారణమని నిర్ధారించడం చాలా కష్టమని నిపుణులు అన్నారు. అయితే ఈ వీడియోలు చూడడం ద్వారా స్పష్టమైన మరొక విషయం ఏమిటంటే విమానం ల్యాండింగ్ గేర్ కూడా కిందే ఉంది. ఎప్పుడు సాధారణంగా జరిగేది ఏమిటంటే టేకాఫ్ అయిన వెంటనే ల్యాండింగ్ గేర్ను వెనక్కి తీసుకుంటారు. ఎందుకంటే ఈ ల్యాండింగ్ గేర్ డ్రాగ్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల విమానం యాటిట్యూడ్ని పొందడం కష్టమవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ ల్యాండింగ్ గేర్ను చల్లబరచడానికి కొంత సమయం పాటు అలానే ఉంచుతారు. ఎందుకంటే టేకాఫ్ సమయంలో అది చాలా వేడిగా మారుతుంది. ఇప్పుడు ఈ విమానం పైలట్లు టేకాఫ్ అయిన తర్వాత కూడా ల్యాండింగ్ గేర్ను ఎందుకు అలా వదిలేశారనేది ఇంకా ఎవరికీ తెలియదు. అది చల్లబరచడానికి కావచ్చు, లేదా టేకాఫ్ అయిన వెంటనే విమానంలో ఏదైనా భారీ సమస్య కూడా వచ్చి ఉండవచ్చు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఏ ప్లేన్ అయినా క్రాస్ అయిందంటే దాని వెనకాల మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే బహుళ వైఫల్యాల కారణంగా క్రాష్ జరగవచ్చు. అందువల్ల ఈ విమానం సరిగ్గా ఏం జరిగిందో దానిపై సరైన దర్యాప్తు జరిగినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే ఈ విమానంలో 2 బ్లాక్ బాక్సులు ఉన్నాయి. అందులో ఒకటి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది దర్యాప్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది. అయితే ఇక్కడ బోయింగ్ పై కూడా చాలా ప్రశ్నలే లేవనెత్తాయి. వాస్తవానికి బోయింగ్ యొక్క 787 డ్రీమ్ లైన్ విమానం గతంలో కూడా చాలానే భద్రతా సమస్యలను ఎదుర్కొంది. 2024లో బోయింగ్ ఇంజనీర్ అయిన శామ్ సోలోపేర్ యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విమాన భద్రతా అధికారికి ఫిర్యాదు చేశాడు. బోయింగ్ 787 విమానాల ఫ్యూజ్లేస్ లోని వివిధ భాగాలు సరిగ్గా కనిపించలేదని ఆయన కంప్లైంట్ చేశారు. కానీ తర్వాత బోయింగ్ ఈ వాదనలన్నీ తప్పని పేర్కొంది. అయినప్పటికీ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ యొక్క మిగతా విమానాలను కూడా పరీక్షించాలని ఆదేశించింది. 2019 ప్రారంభంలో బోయింగ్ ఇంజనీర్ అయిన జాన్ బెట్నెట్ కూడా బోయింగ్ 787 తయారీలో ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి నాసిరకం భాగాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత బోయింగ్ మళ్ళీ ఆ ఆరోపణలను ఖండించింది. ఆ తర్వాత 2024వ సంవత్సరంలో జాన్ బెట్నెట్ మరణించారు. ఇది కాకుండా 2013లో అదే డ్రీమ్ లైనర్ 787 యొక్క లిథియం అయాన్ బ్యాటరీలు 2 విమానంలో పేలిపోయాయి. ఇందులో ఒకటి ఎగురుతున్న విమానంలో పేలిపోయింది, మరొకటి పార్క్ చేసిన విమానంలో పేలిపోయింది. ఆ తర్వాత ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భద్రతా ఆందోళనను వ్యక్తం చేసింది మరియు డ్రీమ్ లైనర్ను భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించింది. ఆ సమయంలో భారతదేశంలో 6 డ్రీమ్ లైనర్ 787 విమానాలు ఉన్నాయి. ఈ డ్రీమ్ లైనర్ ఆఫ్ బోయింగ్ విమానాల మాదిరిగానే అనేక ఇతర విమానాలు కూడా కూలిపోయాయి. బోయింగ్ 787 మ్యాక్స్ విమానాల మాదిరిగానే ఒకటి 2018లో మరొకటి 2019లో కూలిపోయింది. ఇందులో మొత్తం 346 మంది మరణించారు. ఆ తర్వాత ఈ బోయింగ్ విమానం 2019 నుండి 2020 వరకు ప్రపంచవ్యాప్తంగా నిలిపివేయబడింది. ఈవెన్ 2024లో సునీతా విలియమ్స్ మరియు బారీ విల్మర్ 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. అతను కూడా బోయింగ్ అంతరిక్ష నౌకలో ప్రయాణించినందు వల్లనే చిక్కుకుపోయారు. అది కూడా కొంత సమస్యలను ఎదుర్కొంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బోయింగ్ పై ఇన్వెస్టిగేషన్ అనేది గట్టిగా జరగాలి. తద్వారా ఎటువంటి నిజాలు బయటకు వస్తాయనేది మనం వేచి ఉండాలి.